ఓకే కదా? అంతా బానే ఉంది కానీ నాకు అద్దె ఇవ్వకపోతే తిరిగి పంపించేస్తాం. అదే కదా ఇచ్చేస్తుందిలే. నువ్వు వెళ్ళి టీ పెట్టుకుంటారా, దానికి బిల్లు ఎక్కువ. Thank you, bye. But this is not the kind of help I need from you. ఏమి హెల్ప్ తను అడిగింది? ఒకవేళ హెల్ప్ అనే పదానికి వేరే ఏమైనా మీనింగ్ ఉందా? ఏవో సమస్యలు ఉంటాయి, లేకపోతే ఎందుకు ఆత్మహత్య చేసుకోపోద్ది? ఆమె వల్ల మనకి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. మన ముంతాజ్ సంగతి తెలుసుగా. ఆ మేడం ఏదైనా ప్రాబ్లం చేస్తే తన్ని తరివేస్తుంది. అదేం కుదరదు. అరే గంట సేపటి నుంచి నేను ఉన్నానే. ముందు నన్ను పట్టుకోలేవు. అదేంటిది? మీరందరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీరు ఇలాగే గొడవ పడితే నేను నీళ్ళు వదలను చెప్తున్నాను. మేము వైన్ షాప్ దగ్గర ఏ గొడవ చేయకుండా తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మరి మీరేంటి ఇక్కడ ఇలా గొడవ పడుతున్నారు? అవి నీళ్ళే ఇవి నీళ్ళే. ఊరికి గొడవ పడుతుంది. ఒక్కొక్కరు వరుసలో రండి. తెల్ల దొరసాని వచ్చింది. ఏంటి ముందు దానికి పోస్తున్నావేంటి? నుంచి నిలబడ్డాం. తెల్లతోళ్ళు కనిపించగానే దానికి పోస్తున్నావా? ఇవే ఇవ్వమంటున్నానా? ఏంటి వరుసలో రమ్మంటే తప్ప. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా మట్లో ఆడుతూనే ఉంటావు. నిన్ను శుభ్రం చేయడమే నాకు పని అయిపోతుంది. ఎన్నిసార్లు స్నానం చేయించాలి నిన్ను? సరిగ్గా మోన్ చూపించు. నిజంగా ఇక్కడ ఏం జరుగుతోంది? ఐ స్మెల్ సంథింగ్ ఫిషీ. ఏం చేస్తున్నారా ఇక్కడ? వస్తే మిమ్మల్ని మాట్లాడరేంటే? సచ్చినోళ్ళారా ఇప్పుడు దాకా ఏం చూసారు? ఆహా ఇదా సంగతి. ఒరే ఒరే ఆగండ్రా ఆగండ్రా. సిగ్గులు అక్కడే ఆడాలని చూస్తున్నారు. కాళ్ళు ఇరక్కొడతాంట్రా. ఎంత చేరుస్తాను. ఎక్కడికి వెళ్ళాలి మేడం? చెప్తాను బండితి. అన్నయ్య మేము దొంగలం కాదు, దయచేసి బండి తీయండి, త్వరగా తీయండి ప్లీజ్. త్వరగా బండి తీయండి. ఏంటి ఇదిగో వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈ ఊళ్ళో వాళ్ళకు పని పాట లేదనుకుంటాను. ఆ అమ్మాయి స్నానం చేసే టైంలో అక్కడికి వెళ్ళి ఉండకూడదురా. అందువల్లే ప్రాబ్లం. మరైతే చూసారా ఏంటి స్నానం చేయడాన్ని? నువ్వు వెళ్ళవయ్యా. What help do you need? When you have no shelter, Bhai took you to his place. Then what do you want to know about him? How could he go without saying anything? If you're still maintaining silence, he may have to hand over you to police. Is that what he said? There's something going on, and I don't know how to deal with it. But I can only reveal it to Bai. But Bai can't understand you. He doesn't know your language. He will understand better than anyone. I know I can share it with him. ఏముందిరా? మనం అనుకున్నట్టు కాదు బాయ్. ఏదో నిర్ణయం తీసుకునే ఉంది. నిర్ణయం ఏంటి?
ఏమో తెలీదు, ఏదో రాసివట బాయ్తో మాత్రమే చెప్తుందట. ఏ రహస్య అయినా బాయ్కి అర్థం అవ్వాలి కదా. బాయ్తో మాత్రమే చెప్తానంటోందంటే బాయ్ని లవ్ చేస్తున్నట్టుంది. అందుకోసం యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చిందా? బాయ్ గోల్డ్ కదా. 9167299815 మొబైల్ నంబర్ కూడా కలిపి చెప్పేశా. మైండ్ దొబ్బినట్టుంది. Oh, you look nice on this picture. What was it? ఇది మా మావయ్య పెళ్లి ఫోటో. And who's this? ఇది మా అత్త. That's your uncle, right? And this? అవును. ఇంకా చాలా ఉన్నాయి, చూడు చూడు. నారాయణ రెడ్డికి ఒక లోడు పంపించాలి. అసలు అమ్మాయి ఏం సీక్రెట్ చెప్పాలనుకుంది? ఆ అమ్మాయిని మనం బెదిరిస్తే మీరేమని బెదిరిస్తారు? ఫారినర్ ని బెదిరిస్తే పెద్ద కేసు అవుతుంది తెలుసా? అన్నయ్య ఏంటి? ఏమైనా డబ్బు ఇస్తానంటే మాత్రం దయచేసి వద్దనుకో. వింటున్నావా? మన ఊళ్ళో చాలా మంది మగాళ్ళు ఫారిన్ అమ్మాయిలు కనిపిస్తే సెటిల్ అయిపోతున్నారు. అది అర్థం చేసుకో. నువ్వు కాస్త ఊరుకుంటావా? నా మాట ఎప్పుడు విన్నావులే, వాగడం కూడా వేస్ట్. అయినా రహస్యం ఎందుకు ఆమె నా దగ్గర చెప్పదలుచుకోలేదు? ఒకవేళ నాకు ఫ్యామిలీ ఉండడం వల్ల అయ్యి ఉంటుంది. మావయ్య. ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కదా. ఏయ్ ముంతాజ్, దీన్ని ఎవరు తనకిచ్చింది? It's her loss, Bai. You are a lovely person. లవ్ మాత్రం అర్థమైంది కదా. ఇక తప్పదురా, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. చూడరా, అలా అయితే ఆమె దగ్గర నేర్చుకోవచ్చు కదా. ఆ? ఆ. బాగుండదు కదా. ఈ ప్రపంచం మొత్తం తిరగడానికి మీకు ఒకే ఒక్క వీసా చాలు, అదే ఇంగ్లీష్. యువర్ థాట్స్, ఎమోషన్స్ అండ్ ఐడియాస్ ఫ్లైస్ ఆన్ ది వింగ్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇట్ టు ద హార్ట్స్ ఆఫ్ అదర్ పీపుల్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇంగ్లీష్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇంగ్లీష్. బై ద వే, నా పేరు చార్లీ, యాంగ్లో చార్లీ, proprietor of CEO in this institution. అవన్నీ మాకెందుకండి, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చెప్పేది మాకు అర్థమైతే చాలు. అంతే. అదేం కుదరదు, నేను మీతో ఇంగ్లీష్ మాట్లాడిస్తానంతే. ఈ కోర్స్ అయిన తర్వాత కూడా మీకు ఇంగ్లీష్ లో ఒక వాక్యం చెప్పకపోతే మీరు కట్టిన ఫీజు నేను అలాగే తిరిగి ఇచ్చేస్తా. అయితే మా డబ్బు సేఫే. ఆ? అంటే మీరు మాట్లాడరు కదా. ఫీజు కట్టి ఇద్దరు జాయిన్ అవ్వండి. లెక్కెట్టింది చాలు కానీ త్వరగా ఇచ్చారా. ఇదిగోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అంటే ఇతనికి టీచర్ కదా. నువ్వు కూడా రావచ్చు కదరా, ఫీజు నేను కడతాను. మీకు తెలుసు కదా, స్కూల్ లోపల వెళ్తేనే నాకు బాత్రూమ్ వచ్చేస్తుంది. మీరు వెళ్ళండి బాయ్, వెళ్ళండి. దేవుడా, ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు.